శ్రీదేవి భాగవతం హయగ్రీవ వృత్తాంతము. మహామునులారా, సావధానంగా వినండి. పరమతేజస్వి దేవదేవుడైన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక పూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కోనకు గడ్డం ఆంచి శరీర భాగమంతా ధనస్సుపై మ్రోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే, అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివిదృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడంతే. అందరూ ఒక్క ఉదుటన అక్కడికి చేరుకున్నాడు. అలికిటి అయినా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగుని సృష్టించాడు. వింటి వారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారి పడుతుంది. దేవదేవుడు నిద్రలెగుస్తాడు. దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వంబ్రి ఒక ధర్మ సందేహం వెలుబుచ్చింది. కమల సంభవ, జగద్గురు అయిన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను నిద్రాభంగం? కథాభంగం, దాంపత్య భేదనం, శిశుమాతృ విభేదనం, తల్లి బిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో కొంత భాగం కల్పిస్తాము. యజ్ఞకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వమ్రి వెళ్ళింది. నేలపై ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక పెట్టున ధనస్సు ఎగిరిపడింది. వివేక శబ్దం భూళాంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు మూర్నిల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. ఘుంఘుం మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిలాయి. అమంగళ సూచనంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కళవళపడుతున్నారు. తాపసులారా, ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు. కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు వీడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండం కనిపించింది. దేవతలు బావురమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్లయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాదిదేవుడవు, సనాతుడవు. ఏమిటి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వే అభేద్యుడివే, అదాహ్యుడవే. నువ్వే ఇలా అయిపోతే మరి ఇంకా దేవతలలో మిగిలేదెవడు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాం, ఏడుస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులు రాక్షసులు కల్పించిన విఘ్నం కానే లేదు. మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరూ పరాధీనుడమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం? మాకు ఇంకా రక్షకుడెవరు? ఇది సాత్విక మాయ అందామా, రాజసమా, తాపసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురివి. నీ శిరస్సు ఎగిరిపోయిందంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక ఢీలాపడి విలపిస్తున్నారు. బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించారు. బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టిన వాడు. నెమ్మదిగా గురుదేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించేం లాభం? రవంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవబలము, పురుషకారము రెండు సమానమే. ఇప్పటికీ కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే పురుషాకారమే, ఉపాయమే ఫలిస్తుంది. దైవం పురుషకారచ్చ దేవేశ సదృశౌభౌ ఉపాయచ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు ఎందుకు వచ్చినా పౌరుషమయ్యా, అది బట్టి అనర్థకం. దైవమై గొప్పది, దాన్ని
శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? దేవతలు, దేవతా నాయకులు అందరం కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికే ఈ బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను తప్పించడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఈ శిరస్సుకి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. ఈ విషయము ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, సజీపతివి. మరి నీ శరీరమంతటా పొడలు రాలేదు. స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడిని కాలేదు. అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పవు, అనుభవించక తప్పదు. ఎవడు తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఈ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి నిర్గుణ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, పోషకరాలు, దాది, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విద్యాస్యతీన కార్యం నిర్గుణ ప్రకృతిపరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తదహ మయా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీ స్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడికి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతః శంకర కామదే. హే దేవి మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంత వాడికి కోరికలు తీర్చిన దానవు. ప్రాణికోటికంతటికి నీ ప్రాణం నువ్వే. జీవకోటి అంతటికి ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, సురహాదయ అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధాన పరచగలిగిన దయామయివి నువ్వే. సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. ఈ రూప విభావాన్ని కానీ నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియచెప్పగలవాడు ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణః నాం సంఖ్యాతే ఖదితుమిహ యోగ్యంస్తి పురుషః యదల్పం కీలాలం కీలయతు మశక్తః సతు నరః కథం సారావారాకలన చతురః స్యాదృతమతిః. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనిని వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీనం అయ్యిందా? లేకపోతే కన్నతల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరూ పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటారు. లేదా మధుకైట భౌలలో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతటా నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయినా మధుకైట భవ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరం ఏదైనా కోరారా? అదీ కాకపోతే క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా? నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం. అతన్ని త్వరగా జీవింపచెయ్యి, మమ్మల్ని ఆనందింపచెయ్యి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు.
త్వరగా వెళ్ళని తరింపచేయి, విష్ణుమూర్తిని బతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే జీవన ప్రదాతవి. వేదాలు స్వయంగా చెప్పిన ఈ ప్రసూతికి మహేశ్వరి ప్రసన్నరాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులపై ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను. కుదుటపడండి. ఈ స్థుతిని ఇటుపైని ఎవరు చదివినా విన్నా వారి కోరికలని తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రమంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతనో నాకు సవితిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని ఈ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే సౌరిని బతికిస్తాను. సురసత్తుములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతున్న సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది, అది చెబుతాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమే ఏకాక్షరమైన హ్రీం నా మంత్రాన్ని ఘోరనిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంలో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద భాష్పాలతో దొప్పలు దోగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహామాయై సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అని స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకు నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు. హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టగా తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య స మర్యాద చేదృశీ లోకే భవేచ్ఛ కథమన్యథ. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాట నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టమైన ఏదైనా వరం కోరుకో. సరే అయితే జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీర, తదాస్తు. ఇంకా ఇంటికి వెళ్ళి సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావు లేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికెళ్ళి ఇక అక్కడ నుంచి వేదాలను, వేదవిధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుని సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి ముండానికి దేవశిల్పి త్వష్ణ నేర్పుగా అతికుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ఇది దేవకార్యం. వాణిగా జగన్మాత చేసిన ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడి దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి శరీరానికి అతికించాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మాయాప్రసాదం. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైట భవులతో సౌరి జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సవినయంగా అడిగారు. అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఆ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాం. నువ్వు శృతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. మూర్ఖేన సహా సంయోగో విషాదపి సుదుర్జరః విఘ్నేన సహ సంయోగః సుధారస సమః స్మృతః.
నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలనే వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుడికి విశిష్టత. పశువులు చూడు తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటిని సంపద్జ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్తాశక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్లను వినకపోతే మనిషి కూడా వీటితో సమానమవుతాడు. జంతువుల్లో కూడా లేడి, జింక మొదలైన వాటిని వినడం తెలుసు. సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాల ఐదింటికి చెవు, కన్ను శుభ్రమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది. చూడడం వల్ల మనసు రంజితమవుతుంది. ఈ వినికిడి కూడా సాత్విక, తామస, రాజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేదశాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం. స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం. యుద్ధ వార్తలు, ఇతరుల దోషాలు వినడం తామసం. సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం. తామసం యుద్ధ వార్తాచ పరదోష ప్రకాశనం. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్షఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం. భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యము కలయిక 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని, భార్యాభర్తల కథలు వినడం ఉత్తమం. వేశ్యా వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం. అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం. తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను, పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంలో ఒకరినొకరు చంపుకునే చరిత్రలు చెవిని పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకు, నిర్నిమిత్త వివాదాలకు చెవులప్పగించడం అధమం. కాబట్టి ఓ మహామతి, సూత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుపై కైటభ వృత్తాంతము మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి ధనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి. శౌనక మహాముని, ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధుకైటభుల కథ చెబుతున్నాను, ఏకాగ్రత చిత్తంతో ఆలకించండి. మధుకైటభ వృత్తాంతము. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జగన్నాథుడు ఒక్కరూ మిగిలి శేషపర్వంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండలను నుంచి మధుడు, కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం! ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్లల్లో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆసక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుండి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరు విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై, జితేంద్రులై, ఏకాగ్రచిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు కూడా తదాస్తు అంది. దేవదానవులకు అజేయులం, మనం చావు మన అధీనం. మధుకైటభులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్టు మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడవు, దిగిపో అన్నారు. పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమి చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలను బేరీజు వేసుకున్నారు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు. అంచేత యుద్ధానికి దిగడం దండోపాయం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను.
అప్పుడు ఇద్దరిలో ఎవడు ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సమోపాయం పనికిరాదు. ఇలా మీదికి వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమా ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుండి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్రలే నిద్రలే భక్తార్తి హారక, హృషికేశ, సర్వావాస, జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్ అమేయాత్మన్. హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం. విశ్వంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగద్యోనే నిరాకార, సర్గస్థిత్యంతకారక. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు ఉపేక్షించకు. నీకు జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వ్యవసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలో విరించికి పాలుపోలేదు. ఆ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడును. ఇలా దిగులు పడుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దామనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు. విష్ణుమూర్తిని నిశ్చేతను చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఆ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్లే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడికి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నరాలను చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అతడప్పుడు నిద్రలేచి యుద్ధం చేసి రాక్షసులను సంహరిస్తాడు. బహుకృత యోగ నిద్రాస్తుతి. ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలు స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకాలకి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుని చేశావు. నీ మోహ విలాస లీలలు తెలియతరమా తల్లి? నేనెంత మూర్ఖుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, వివిధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కృత్కార్యం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడువు, సర్వచైతన్య శక్తివి. నువ్వే నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికి అంతుబట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రిలోకాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధిని నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళకు ఎదుట కనబడుతుంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత యజ్ఞయాగాదుల్లో ఋత్వికులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. దేవతలకు భూక్తిదాయినివి నువ్వే. యజ్ఞేషు దేవి యది నామ న తే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నోవంతి సతతం దేయం దేవాస్తమేన విభుదేష్వపి వృత్తిదాపి. అమ్మా వరప్రదాయిని, భయభీతుడిని నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుపైటభులు ఘోరరూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తిని ఈ సంగతి తెలుసుకొని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రపో ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులను ఇద్దరిని నువ్వే మట్టిపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. హే మహామాయ, హరిహర్ల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకి తెలియదు. నాకైనా ఇప్పటికే కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తి నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్లేదు. ఆవిడ కూడా నీకు వివసరాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి, కామధేనువని నిజంగా తెలుసుకొని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాది ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైన సౌరి గుణాలు అవన్నీ ఎట్టుపోయాయో. నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహాజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు.
యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తి ఇచ్చావు. ఇప్పుడెలా ఇలా నిద్రపుచ్చావు అన్బా? నువ్వు స్వతంత్రాలివి. ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికే అయినట్లయితే నీ ఇష్టం, దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి. నన్ను పరిహాసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావుట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంలో సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నువ్వు ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది మాత? నీ ఇష్టం అలాగే, కానీ నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడడం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు, నన్ను ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తాపసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలి పెట్టింది. జనార్దుడిలో కదలిక వచ్చింది. వీరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. సూతుడు ఇలా కథ చెబుతుండగా సౌనకాది మునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టిస్థితి లయాలను వీరే ఇస్తుంటుంటారని పెద్దలు చెబుతూ ఉంటే విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వసుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరేమిటి? ఎలా పుట్టింది? అంతటి సమర్థులారు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి వ్యాసశిష్ట, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహలతలను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్యంతా ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా, ముల్లోకాలను ఈ సందేహాలను తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు, సనాతనులు అయిన నారద, కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటనమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమి చెప్పను. కానీ ఒక్క విషయం గమనించండి.